అందరికీ వందనాలండి. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా ఇంతవరకు మీ రెక్కల నీడల్లో మమ్మల్ని దాచించిన విధానం బట్టి వందనాలు. ఎందరో ఈ రోజు చూడలేనప్పటికీ మీ రెక్కల నీడలో దాచించి మాకు మరొక దినాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. నా నోటిని మీ బూరగా వాడుకోండి, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించమని అడిగి వేడుకుంటున్నాను. వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును, ఆలోచించే ఆలోచన శక్తిని మాకు దయచేయండి. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. యెహోవా ఈరే అని మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చూచుకొనును అని ఆ మాటకు అర్థం. దేవుడు చూచుకొనును, ద గాడ్ ప్రొవైడర్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రభు యొక్క తండ్రి స్వభావాన్ని ఈ యొక్క మాట అనేది వ్యక్తపరుస్తుంది. యెహోవా ఈరే, ఆయన సమస్తాన్ని చూచుకొనగలవాడు అని చెప్పి ఈ యొక్క మాట యెహోవా ఈరే అన్న మాట మనకు తేటపరుస్తుంది. ఆయన అబ్రహాము యొక్క కొడుకుని ఇస్సాకుని, వాగ్దాన పుత్రుని బలి ఇవ్వమన్నప్పుడు మనందరికీ తెలిసిందే ఆ యొక్క స్టోరీ. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 14 వచనాలలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అబ్రహాంతో జరిగింది మొత్తము మనకి రాయబడి ఉంటుంది. క్రియ వలన, విశ్వాసం వలన ఆయన ఏం చేశాడు అంటే, అబ్రహాము దేవునికి తనకు ఒక్కగానొక్క కుమారుడు, 100 సంవత్సరాల సమయంలో పుట్టిన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించినట్లు మనం చూడగలుగుతాం. అయితే దేవుడు పరీక్షించిన పిమ్మట అబ్రహాముని ఆయన తన నిబంధనను అక్కడ ఆయన స్థాపిస్తాడు. అబ్రహాముతో మరలా తన నిబంధనను చెబుతూ, నేను ఈ నిబంధనను నీతో స్థిరపరుస్తున్నాను అని చెప్పినట్లు మనము పరిశుద్ధ లేఖనాలలో చూడగలుగుతాం. అయితే అక్కడ ఏం చేశాడు దేవుడు అంటే, ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలుని అనుగ్రహించినట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనాలలో. అయితే ప్రభువైన దేవుడు మనము ఇది ఈ యొక్క అబ్రహాము యొక్క మొత్తము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మనిషి తన తప్పు వలన, ఆజ్ఞ అతిక్రమం వలన, పాపం వలన దేవుడు ఇచ్చిన మహిమను కోల్పోయాడు, దేవుణ్ణి కోల్పోయాడు. అయితే ఆ నిబంధనను మరలా మనకు స్థిరపరచడానికి ఆయనే తన్ను తాను మన కోసము అర్పించుకున్నట్లు, గాడ్ ప్రొవైడెడ్ హిమ్సెల్ఫ్, ఆయన మన నిమిత్తము తన్ను తాను అర్పించుకున్నాడు. విమోచన క్రయధనముగా మన కొరకు ఆయన ధర చెల్లించినట్లు మనం చూడగలుగుతాం. ప్రొవిజన్ ఆఫ్ సబ్స్టిట్యూట్, మనం ఆ స్థానంలో ఉండాలి. ఆయన మరణం ఎలాగూ ఉందో అలా మరణించవలసిన మనము ఆ మరణాన్ని తానే తీసుకున్నాడు, ఆ మరణాన్ని తానే భరించాడు. లోక పాపములను మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను చెప్పినట్లుగా మన పాపములన్నిటినీ మోసుకొని పోయి విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు చెల్లింపబడ్డాడు. మనకు ఒక మార్గమయ్యాడు. తండ్రికి మనకు మధ్య ఉన్న ఆ విభేదాన్ని తండ్రి ఏనాడు అంగీకరించలేని పాపాన్ని ఆయన తీసివేసి
ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు. దత్తపుత్రాత్మను అనుగ్రహించి మన కొరకు ఆయన ప్రొవిజన్ ఆఫ్ సబ్స్టిట్యూట్గా ఆయన ఉన్నట్లు మనం చూడగలుగుతాం. మూడో దినమున తిరిగి లేచి నిబంధనను సుస్థిరపరిచాడు. ఈరోజు మన కొరకు యెహోవా ఈరేగా, ద లార్డ్ ప్రొవైడ్స్గా మన కోసము ఉన్నాడు. అయితే ప్రభువు తేటపరుస్తున్న మాట ఏంటి అంటే, చాలామందిని మనం ఈరోజు ఏం చేస్తున్నాము అంటే ప్రతి విషయంలో చింతపడుతున్నాం, ప్రతి విషయంలో బాధపడుతున్నాం. ఏమైపోతుంది నా పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, నేను ఏమైపోతాను, నా కుటుంబం ఏమైపోతుంది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ వేదన నాకు ఎందుకు కలుగుతుంది అని అనేక సార్లు మనము బాధపడుతూ ఉంటాము. ఎందుకు నాకే ఇలా జరిగింది అని ప్రశ్నించుకుంటూ ఉంటాము. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలలో మనం చూసినట్లయితే నూనె కుండల గురించి ఒక అద్భుతం అనేది వ్రాయబడి ఉంటుంది. అయితే ఈ నూనె కుండల యొక్క అద్భుతాన్ని విశదీకరించి చెప్పాలంటే, ఎలీషా అన్న గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ఎలీషా ప్రవక్త యొద్దకు ప్రవక్తల శిష్యులలో ఒక అతని భార్య వచ్చిందంట. ఆమె ఏంటి అంటే, ఆమె భర్తను కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది. ఎలీషా వద్దకు వచ్చి, అయ్యా నేను ఎంతో బాధపడుతున్నాను, ఎంతో వేదనతో ఉన్నాను, అప్పులలో ఉన్నాను. నా యొక్క అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అంటే, నా యొక్క నాకు కలిగిన 2 కుమారులను కూడా నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. అయితే నా పెనిమిటి, నువ్వు చూసినట్లయితే నా పెనిమిటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, నీవు అతని ప్రవర్తనను మొత్తం చూసావు కదా అని అడిగినప్పుడు ఎలీషా అంటాడు, నీకేమి, నా వలన నీకేమి కావాలి, నీ యొద్ద ఏముంది అని అడుగుతాడు. ఒక్క నూనె యొక్క పాత్ర తప్పించి, నూనె ఉన్నది తప్పించి ఇంకేం లేదు నా దగ్గర, సమస్తము కోల్పోయాను నేను అని చెప్తున్నప్పుడు ఆమెతో ఏం చెప్తాడు అంటే, అందరి దగ్గర కుండల్ని తీసుకురా, అందరి ఇంట్లో ఏ ఏ పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలను ఎరువుగా తీసుకురా అడిగి డెప్త్గా తీసుకురా అని చెప్పినప్పుడు, తీసుకొచ్చిన పిమ్మట నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నువ్వు నీ కుమారులు లోపలికి వెళ్ళి గడి పెట్టుకొని ఉన్న నూనెను ప్రతి పాత్రలో పోసి ఏ పాత్ర అయితే నిండుతుందో ఆ పాత్రను పక్కన పెట్టమంటాడు. పక్కన పెట్టమన్నప్పుడు అలానే చేస్తుంది. ప్రతి పాత్ర నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఇంకా పాత్రలు తీసుకొని రమ్మని చెప్పి తన కుమారులతో చెప్పినప్పుడు, ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న పాత్రలన్నీ ఇవే అని చెప్పినప్పుడు తను ప్రవక్త దగ్గరికి వెళ్ళి అన్ని పాత్రలు నూనెతో నిండిపోయాయి అని చెప్పిన తర్వాత ప్రవక్త ఏం చెప్తాడంటే, అవి అమ్ముకొని, ఆ నూనెను అమ్ముకొని నీ యొక్క అప్పును తీర్చుకో ఫస్ట్, తర్వాత నీ కుమారులతో నీ జీవనాన్ని సాగించు మిగిలిన డబ్బులతో అని చెప్పినట్లు మనం చూడగలుగుతాం. ఇక్కడ ఎలీషా ద్వారా దేవుడు చేసిన యొక్క అద్భుతము ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆమె పరిస్థితి మనం చూసినట్లయితే ఆమె సమస్తాన్ని కోల్పోయింది. తన భర్తను కోల్పోయింది అంటే కుటుంబపు యజమానిని కోల్పోయింది. ఆ యజమాని సంపాదించేవాడు, ఈమె సంపాదించలేని యొక్క బలహీనతతో ఉంది. ఈమె సంపాదించలేదు, తన కుమారులను రక్షించుకోలేదు. అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తన రుణాన్ని తీర్చుకోలేని పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితిలో ఉంది. ఈరోజు మనం కూడా నిస్సహాయ పరిస్థితులలో ఉన్నామేమో. ఈ యొక్క స్త్రీని ఎందుకు దేవుడు చూపిస్తున్నాడు అంటే, మనము నిస్సహాయ స్థితిలో ఉన్నామేమో, మన యొక్క పాపం అనే రుణాన్ని మనము తీర్చుకోలేము.
ఏ మనుష్యుడు తన సహోదరుని యొక్క ప్రాణానికి ఉన్న వెలను చెల్లించలేడు అని పరిశుద్ధ లేఖనము తేటపరుస్తుంది. ఏ మనుష్యుడు మనల్ని రక్షించలేడు. అక్కడ అప్పుల వాళ్ళు బాధపడుతున్నారు, తీసుకొని వెళ్ళిపోతాను, నీ కుమారులని దాసులుగా చేసుకుంటాను అని చెప్తున్నారు. ఇక్కడ అపవాది కూడా నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు నాకు దాసుడువు అని చెప్తుంది. నువ్వు నాకు దాసుడవు. నిస్సహాయ పరిస్థితిలో ఈరోజు మానవుడు ఉన్నాడు. ఏంటి అంటే తన పాపాన్ని పరిహరించుకోలేడు, తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మానవుని కొరకు ఎలీషాగా దేవుడు చేస్తున్న అద్భుతము ఏంటి అంటే ఉన్న నూనెను రెట్టింపు చేశాడు, ఉన్న నూనెను ఆశీర్వదించాడు. ఆయనే తానే ఆత్మస్వరూపుడే శరీరధారునిగా వచ్చి రుణాన్ని తీర్చాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను విడిపించాడు. ఈరోజు మానవుడు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు తానే మన కొరకు ఒక ప్రొవిజన్గా వచ్చి, సబ్స్టిట్యూట్గా వచ్చి, మనకు మారుగా ఆయన మన పాపాలన్నిటిని మోసి మన నిమిత్తము తానే పాపమై సిలువను ధరించి ఏ శిక్ష అయితే మనకు వేయబడాలో ఆ శిక్షను తానే భరించి మరణించి తిరిగి లేచాడు, జయించాడు. ఆయన జయశీలుడు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఈరోజు మానవులు చింతిస్తుంది, మొట్టమొదటిగా మన ప్రాణాన్ని మనము రక్షించుకోలేము, మన ఆత్మను మనం రక్షించుకోలేము. మరణము తర్వాత ఒక దినము ప్రతి ఒక్కరం మరణిస్తాము. చిన్నవారమే కానీ పెద్దవారమే కానీ ఈ దేహంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు మరణించుట తప్పదు. మరణము తర్వాత మన పరిస్థితి ఏమిటి? ప్రభువు ప్రశ్నిస్తున్న మాట, మరణము తర్వాత మనకు వచ్చే పరిస్థితి ఏంటి? మన క్రియలు మనల్ని నీతిమంతులుగా చేయలేవు. మనం ఎంత డబ్బు వెచ్చించినను మన ప్రాణాన్ని మనం కాపాడుకొనలేము. మన ఆత్మ అనేది నిత్యముగా ఒక ప్రదేశంలో ఉండి అక్కడ జీవించాలి. ఎక్కడ మన ఆత్మ జీవిస్తుందో అనేది మనం ఇక్కడ ఉన్నప్పుడే మనము చేయాల్సిన పని. మనమే నిర్ణయించుకోవాలి. దేవుడు మానవుణ్ణి తన స్వహస్తాలతో సృజించాడు. అతనికి ఫ్రీ విల్ లేకుండా, అంటే అతని ఇష్టం లేకుండా దేవుడు సృజించవచ్చు. కాకపోతే మానవుడికి ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. నువ్వు ఏది ఇష్టపడతావో దాన్ని చేయడానికి ఆయన అనుగ్రహాన్ని అనుగ్రహించాడు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, జీవము మరణము నీ ముందు ఉంచాను, నీవు ఏది ఎంచుకుంటావో ఎంచుకోమని చెప్పాడు. అయితే జీవాన్నే ఎంచుకోమని చెప్పి తర్వాత చెప్తాడు. జీవాన్ని ఎంచుకోవడానికి నువ్వు జాగ్రత్త పడుమని చెప్తున్నాడు, జాగ్రత్త వహించమని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మన ముందు కూడా మన రుణాన్ని తీర్చిన వాడు, మన రక్షకుడు మన ముందున్నాడు. కాకపోతే మన జీవితం ఆయనకి దూరంగా ఉంటుంది అని ఆయన తేటపరుస్తున్నాడు. క్రీస్తుని నమ్మిన విశ్వాసులమే, మారు మనసు పొందిన వాళ్ళమే, కానీ మన జీవితము, మన హృదయము ఆయనకు దూరంగా ఉందంట ఆయన తేటపరుస్తున్న మాట. మన యొక్క యోచనల్లో మనం మునిగిపోతున్నామంట. మన యొక్క ఆలోచనలలో మనము ప్రయాసలు పడుతూ, నేను ఈ యొక్క బాధ గుండా బయటపడాలి, ఈ యొక్క జీవితంలో నేను ఎలాగైనా నెగ్గాలి, ఈ జీవితంలో ఎలాగైనా ఘనతను నేను తెచ్చుకోవాలి. తునమాత్రపగు జీవితముపై మనిషి ఆశపడేదేంటి అంటే హెచ్చింపు కోరుకుంటాడు.
ప్రతి ఒక్కరికన్నా నేను హెచ్చింపుగా ఉండే పరిస్థితి నాకు కావాలి. ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ నాకు హెచ్చుగా ఉండాలి, నాకే కొరత ఉండకూడదు అని కోరుకుంటాడు. తర్వాత నాకు సమస్తము కలిగి ఉండాలి అని కోరుకుంటాడు. వాటన్నిటి గురించే ప్రయాసపడుతుంటాడు, కానీ తన రక్షకుని నిర్లక్ష్య పెడుతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే నీ దేవుడు యెహోవా ఈరేగా ఉన్నవాడు కాడా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. నువ్వు వీటన్నిటి కోసము చింతిస్తూ, వీటన్నిటి కోసం బాధపడుతూ, వీటన్నిటి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టుకుంటున్నావు. నీ దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు సమస్తాన్ని సంపాదించుకుంటున్నానని సమస్తాన్ని కోల్పోతున్నావు అని దేవుడు ఈరోజు తేటపరుస్తున్నాడు. అయితే ఆయన చెబుతున్న మాట, నేను నీకు ప్రొవైడ్ చేస్తాను, నేను నీ సమస్తాన్ని చూసుకుంటాను, నువ్వు నాపై ఆధారపడతావా? నువ్వు నన్ను అలక్ష్యం చేయక నాకు ప్రథమ స్థానాన్ని ఇస్తావా అని చెప్పి ప్రభు అడుగుతున్నాడు ఈరోజు. ప్రభు తను తాను కనపరుచుకున్న విధానాలు మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఆయన మనకు ఆహార వస్త్రములు దయచేయు దేవుడు. మనల్ని సృజించిన వాడు మనకు నేకెడ్నెస్ అంటే మనం ఏ బట్టలు లేకుండా ఉండాలని కోరుకునేవాడు కాడు ఆయన. అడవి పువ్వులను మనం చూస్తే, అడవి పువ్వులంట ఎలాగూ అలంకరించబడ్డాయి అంటే, సొలొమోను మహారాజు ఆయన మహారాజు అయినప్పటికీ కూడా అంత వైభవంలో కూడా అలాగూ అలంకరించబడలేదంట. అంతగా అడవి పువ్వులను అలంకరించాడంట. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములను ధరింపజేయును కదా అని ప్రభు తేటపరుస్తున్నాడు. అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, దేవుడు నీ వస్త్రముల నిమిత్తం, నీ ఆహారం నిమిత్తం నువ్వు ఎంతగానో ప్రయాసపడుతున్నావు కదా, దేవుడు నీకు ఇవ్వలేడా? ఆకాశ పక్షులను చూడ్డి, అవి విత్తవు కోయవు, అయినప్పటికీ వాటికి ఆహారం దయచేసే దేవుడు మీకు ఆహారాన్ని దయచేయడా అని అడుగుతున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. శ్రేష్ఠులు కాదు, అక్కడ ముందు ఒక వర్డ్ ఉంటుంది ఏంటంటే బహుశ్రేష్ఠులు కారా. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. నేను వాటిని మాట ద్వారా సృజించాను, మీరు నా చేతి ద్వారా నా స్వరూపంలో చేయబడిన మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? నా ఊపిరి వలన మీలో ఆత్మను నింపిన వాడను నేను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? నేను నోటి మాటతో చేసిన అడవి పువ్వులను చూడండి, వాటి యొక్క వైభవాన్ని చూడండి, వాటిని నేను అలంకరించిన తీరును చూడండి, నేను సమస్తాన్ని చూచుకోగలను అని దేవుడు తేటపరుస్తున్నాడు. ఈరోజు మనం ఎంతగానో ప్రయాసపడుతున్నామేమో, మన కుటుంబానికి ఆహారాన్ని అందించాలి, మన కుటుంబానికి వస్త్రాన్ని అందించాలి, మన కుటుంబం యొక్క అవసరతలన్నీ తీర్చాలి. ఇక్కడ ఫుడ్ అండ్ క్లాత్, వస్త్రము, ఆహారము అనేది దేనికి ప్రతీకగా ఉంది అంటే అవసరతలకు ప్రతీకగా ఉంది. ఈ అవసరతలన్నీ నేను తీరుస్తాను అని చెప్పి దేవుడు తేటపరుస్తున్నాడు. నేను చూచుకుంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రొవిజన్ ఆఫ్ జస్టిస్, ఆయన న్యాయాన్ని అనుగ్రహించే దేవుడు అంట. అన్యాయస్తుల చేతులలో మనం పడిపోయి ఉన్నామేమో, అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నామేమో. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నేను న్యాయవంతుణ్ణి, నేను చూసుకుంటాను, నేను న్యాయం తీరుస్తాను అని చెప్తున్నాడు. న్యాయము మరియు విడుదల దయచేయువాడు అని ఆయనకు పేరు. కీర్తనలు 146 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును.
బాధపరచబడిన ప్రతి ఒక్కరికి ఆయన న్యాయం తీర్చే దేవుడంట. ఆయన అన్యాయస్తుడు కాడు. అన్యాయము జరుగుతున్న ప్రతి ఒక్కరి ఎడల ఆయన కనికరము చూపుతూ, దయ చూపుతూ న్యాయము జరిగించే దేవుడు అని ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు మనం ప్రశ్నిస్తున్నామేమో, దేవా ఏది న్యాయం? ఎక్కడ నా జీవితంలో న్యాయం జరుగుతుంది ప్రభువా? అన్యాయస్తుల చేతులలో పడి నేను అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నాను. అన్యాయంగా వాళ్ళు నన్ను వెక్కిరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? నా పరిస్థితి ఏంటి ప్రభువా అని మీరు అడుగుతున్నారేమో. దేవుడు చెప్తున్నాడు, ఆయన నేను చూచుకుంటాను అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను న్యాయవంతుడను, న్యాయము తీరుస్తాను, నేను ఆ విషయాన్ని చూసుకుంటాను, నాకు వదిలేయమంటున్నాడు. విడుదల దయచేయవాడు, అన్యాయము నుండి విడుదల దయచేయవాడు, అన్యాయస్తులైన ప్రజల చేతిలో నుండి విడుదల దయచేయవాడు, అపవాది సంఖ్యల నుండి విడుదల దయచేయవాడు మన ప్రభువు. ఆయన రక్షకుడు. ఆయన తప్పించి వేరొక రక్షకుడు లేడు అని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు అశాంతితో మన హృదయం నిండుతుందేమో. అశాంతి అనేది ఎటువంటిది అంటే, బాధ ఎటువంటిది అంటే, ఆత్మ, మనలోని ఆత్మను, నరుని యొక్క ఆత్మను కృంగజేస్తుందంట అశాంతి. అటువంటి అశాంతి నుండి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, నీ హృదయాన్ని కలువరపడనీయకుడి అని ప్రభువు తేటపరుస్తున్నాడు. శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. లోకమిచ్చు శాంతిని, లోకమిచ్చు సమాధానాన్ని నేను మీకు అనుగ్రహించట్లేదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఫుట్ నోట్స్లో మనం చూసినట్లయితే సమాధానము అని రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా, ఒకసారి గమనించండి. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అంటే, నా సమాధానాన్నే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకమిచ్చే సమాధానాన్ని కాదు నేను ఇచ్చేది మీకు, నా సమాధానము నేను మీకు అనుగ్రహిస్తున్నాను. పరిసయ్యుల చేతిలో పడ్డారు శిష్యులు, సద్దుకయ్యుల చేతిలో పడ్డారు, రోమన్ల చేతిలో పడ్డారు, అవమానానికి పాత్రులయ్యారు. వాళ్ళు హింసించారు, దూషించారు, చంపేశారు. అయినప్పటికీ ప్రతి పరిస్థితులలో వాళ్ళు సమాధానము కలిగిన వారిగా ఉన్నారు. వాళ్ళు ఎదిరించడానికి ధైర్యం కలిగిన వారిగా ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న సంతోషాన్ని ఎవరు తీసేయలేకపోయారు. సంతోషంతో సిలువను హత్తుకున్నారు, సంతోషంతో ఖడ్గాన్ని హత్తుకున్నారు, సంతోషంతో మరణాన్ని హత్తుకున్నారు. ఎందుకు అంటే, ఆయనే శాంతిని, ఆయనే సంతోషమును దయచేయువాడు అని పరిశుద్ధ లేఖనము తేటపరుస్తుంది. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, సంతోషము అనేది ఆత్మఫలమై ఉంది. సంతోషము, సమాధానము అనేది దేవుడిచ్చు ఆత్మఫలమైంది. ఆయన మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడంట. ఈరోజు విశ్వాసం సడలిన పరిస్థితిలో ఉందేమో, తుఫాను చెలరేగిపోతుందేమో, అటు ఇటు తుఫానులు కొడుతున్నాయేమో, మునిగిపోయేలాగుందేమో ఓడ, మన జీవితం మునిగిపోయేటట్టుందేమో. ఆయన తేటపరుస్తున్న మాట ఏంటంటే, విశ్వాసకర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన తేటపరుస్తున్న మాట ఏంటి అంటే, నా మీద విశ్వాసం ఉంచు, నన్ను నమ్ము, నేను నిన్ను ఈ తుఫానులలో నుండి విడిపించి నా శాంతిని, నా సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాను అని ఆయన తేటపరుస్తున్నాడు. ఆయన ఇంకా దయచేయింది ఏంటి అంటే, ప్రొవైడ్స్ హోలీ స్పిరిట్. తన్ను అడుగువారి కంట
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. మీరు పాపముతో నిండిన వారైనప్పటికీ, మీ తరము దుష్టతరం అయినప్పటికీ, మీ పిల్లలకి ఏ అవసరత ఉందో వాటిని తీర్చగలిగిన మీరు మీకంటే తండ్రి శ్రేష్ఠుడు కాడా? ఆయన మీ యొక్క అవసరతలను ఎరుగడా? మీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు. ఆయన తను అడిగిన వారికి ఎంతో అధికముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఈ జీవితంలో మనము అపవాదిని జయించాలన్నా, అపవాది క్రియలను, అపవాది యొక్క అగ్నిబాణాలన్నిటిని ఆర్పేయాలన్నా మనకి కేవలము పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కావాలి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉన్న వాళ్ళకే శాంతి, సంతోషము, విశ్వాసము అనేవి అనుగ్రహించబడుతుంది. ఆయనే ధైర్యాన్ని ఇస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఇంకోటి, ఉపదేశాన్ని కూడా అనుగ్రహిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శోధనలు కలిగినప్పుడు వాటి నుండి విడిపింపబడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఉపదేశించి బయటకి తీసుకొచ్చేవాడై ఉన్నాడు. ఆయన దానికి తగినట్టుగా సమాధానాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు అని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతున్నామా? అయ్యా, నన్ను నింపు, నన్ను వాడుకో, నన్ను నీలా మలుచు. ఎంతకీ లోకంలో మనం మునిగిపోతున్నామేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఆశ్రయిస్తే మీరు లోకంలో జీవించినప్పటికి కూడా పరిశుద్ధతను, నీతిని కలిగి జీవించే వాళ్ళగా నేను తయారు చేస్తాను. క్రీస్తుని పోలిన వారిగా మీరు ఉండేటట్లు చేస్తానని. క్రీస్తు ఈ లోకంలోనే జీవించాడు, ఆ దుష్టతరం వారితోనే జీవించాడు. అయినప్పటికీ ఆయన ఏ పాపము లేని వాడిగా జీవించాడు, పరిశుద్ధునిగా జీవించాడు. అటువంటి పరిశుద్ధునిగా మనము జీవించాలంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంటే, మనలో పరిశుద్ధాత్మ యొక్క కృమ్మరింపు అనేది అత్యవశ్యమైనది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని ప్రభువు తేటపరుస్తున్నాడు. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన తేటపరుస్తున్న మాట ఏంటి అంటే, దీనిని కుమ్మరించి ఉన్నాడు. దేనిని కుమ్మరించి ఉన్నాడు? ఆయన వాగ్దానము చేసినట్లు పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు అని చెప్పి అక్కడ పేతురు తేటపరుస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన నిమిత్తము, వాగ్దానం చేసిన ప్రకారము మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అని చెప్పినట్లు, ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను అని చెప్పినట్లు ఆయన మనకు ఆదరణకర్తను పంపాడు. ఆయన మనకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తున్నాడు. ప్రతి విషయంలో మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అని ఆయన తేటపరుచుకుంటున్నాడు. ఆయన వాగ్దానము చేస్తే ఆయన తప్పని వాడు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అదేవిధంగా మనం ఈరోజు ఆయన యొక్క నడిపింపు నిమిత్తము, ఆయన యొక్క పరిశుద్ధాత్మను నిమిత్తము మనం ప్రార్థన చేస్తే ఆయన ఎంతో నిశ్చయంగా ఇచ్చే దేవుడై ఉన్నాడని చెప్పి ఆయనను తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. విశ్రాంతిని అనుగ్రహిస్తాడంట. ఆయన మనకు విశ్రాంతి అనుగ్రహించే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు అని తేటపరుచుకుంటున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎంతో ప్రయాసంతో జీవితం జీవిస్తున్నామేమో, ఎంతో ప్రయాస అనేది మన హృదయంలో వేదనను కలిగిస్తుందేమో. ఇంకా నేను జీవించలేను, నాకు అయిపోయింది, ఇంకా నేను ఈ వేదనను భరించలేను, నా వలన కాదు అని చెప్పి బాధపడుతున్నామేమో. ఏలియా అదే విధంగా బాధపడ్డాడు. ఇంకా నా వల్ల కాదు ప్రభువా, ఇంకా నా వల్ల కాదు అని చెప్తున్నాడు.
ఇంకా నేను ఈ భయంతో జీవించలేను, ఇంకా ఈ జీవితం నేను జీవించలేను, నన్ను తీసుకపో అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడంట ఆయన్ని బలపరిచాడంట. అదేవిధంగా మన శరీరానికి విశ్రాంతి ఇచ్చేవాడు ఆయనే, మన ఆత్మకు కూడా విశ్రాంతి ఇచ్చేవాడు ఆయనే. మన ఆత్మకు విశ్రాంతి అనేది నిత్యము విశ్రాంతి అనుగ్రహించడానికి ఆయన మన కొరకు స్థలం ఏర్పరచడానికి వెళ్ళాడంట. మీ కొరకు స్థలం ఏర్పరచడానికి నేను వెళ్తున్నానని చెప్పాడు. ఈరోజు మరలా ఆయన తిరిగి వస్తాడు. మనల్ని విశ్రాంతిలోకి ప్రవేశపెట్టడానికి ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. బయట ఉన్న యొక్క సమస్యలనే మనం పెద్దగా చూస్తున్నామేమో, శారీరకంగా ఉన్న సమస్యలను మనం పెద్దగా చూస్తున్నాం. ఈరోజు ప్రభు తేటపరుస్తున్న మాట, ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఏకాంగులను సంసారులుగా చేయును అని ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు ఎవరు వివాహం నిమిత్తం బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు ఈ మాట్లాడమని చెప్పాడు. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయును. గర్భము లేదని చెప్పి వేదనతో బాధపడుతున్నావేమో, పిల్లలు లేరని బాధపడుతున్నావేమో, ఆయన తేటపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన సంతోషము గల తల్లిగా నిన్ను మారుస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. రిబ్కా గొడ్రాలిగా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థించాడంట. మనం చేయవలసింది ఏంటి అంటే ప్రార్థనకు జవాబు పొందుకున్నప్పుడు అది చాలా సంతోషం అయ్యింది. ఆయన మాట్లాడమన్న మాట ఈరోజు ఇహపరమైన బాధలతో మనం బాధపడుతున్నామేమో. అయ్యా, నాకు ఈ సమస్య ఉంది, నన్ను అనగదొక్కేస్తున్నారు, ప్రతి ఒక్కరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, నాలో శాంతి లేదు, సమాధానం లేదు, నాలో నెమ్మది లేదు, రోజుకి విశ్వాసాన్ని కోల్పోతున్నాను, నేను నీ వైపు చూడలేకపోతున్నాను ప్రభువా అని చెప్పి మీ ప్రార్థనేమో. ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన విశ్వాసకర్త అంట. విశ్వాసకర్త అంటే ఆయనే విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడంట. ఆ విశ్వాసాన్ని కొనసాగించువాడు ఆయనే అంట. అయితే మనం నమ్మవలసిన మాట ఏంటి అంటే, ఆయనిచ్చే మాటను మనము నమ్మాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు ఎంతమంది మనం ఆయన మాటను నమ్ముతున్నాం? మొట్టమొదటిగా ప్రభువును మన సంరక్షకునిగా, మన యొక్క పోషకునిగా, మనకు సమస్తాన్ని అందించేవాడిగా, మనల్ని చూసుకునేవాడిగా మనము ఆయనను చేసుకోవాలంటే ప్రప్రథమంగా మనము ఆయనకు పోస్టునివ్వాలంటే ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. మనం జీవితాన్ని సమర్పించకుండా మనం చింతిస్తూ ఉంటే, మనం బాధపడతా ఉంటే, మనం వేదన చెందుతూ ఉంటే, ఆయన కూడా మన పక్కన నిల్చొని ఎందుకు నా బిడ్డ నన్ను ఆశ్రయించట్లేదని చెప్పి ఆయన కూడా వేదన పడతాడు. తండ్రికి సొల్యూషన్ తెలుసు, కుమారుడు వేదన పడుతున్నాడు, కుమార్తె వేదన పడుతుంది. కుమార్తె గాని కుమారుడు గాని వేదన చెందుతున్నప్పుడు తండ్రి వేదన పడకుండా ఉంటాడా? ఆయన ప్రశ్నిస్తున్న మాట, నీ వేదన, నీ బాధలో నేనున్నానని ఆయన తేటపరుస్తున్నాడు. ప్రకాశమానమైన కిరీటమును ఆయన దయచేయువాడు. ప్రకాశమానమైన కిరీటము అంటే కొన్ని పరిస్థితులలో మనం చూసినట్లయితే, సామెతలు 4:9 మనం చూసినట్లయితే, ప్రకాశమైన కిరీటాన్ని ఆయన మనకు దయచేసేవాడంట. ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించేవాడు. ఐశ్వర్యం, ఘనత, సమస్తం. మనం లోకంలో మన ఆత్మ ఎలాగ వర్ధిల్లుతుందో మన లోకంలో కూడా అలానే వర్ధిల్లే విధంగా మనం ఆయనకు సాక్షులుగా ఉండునట్లుగా ఆయన చేసేవాడంట. ఆయనకు కేవలం మనము
అధికారం ఇవ్వాలి, మన యొక్క చింత యావత్తును ఆయన మీద వేయమంటున్నాడు. అప్పుడు ఆయన మన పోషకునిగా, మన సంరక్షకునిగా, మన రక్షణకర్తగా, మన విశ్వాసకర్తగా, మన సమాధాన అధిపతిగా, మనకు సంతోష సమాధానంలో అనుగ్రహించే వానిగా ఆయన ఉంటాడని చెబుతున్నాడు. మన విశ్రాంతి ఆయనే అయి ఉంటాడని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. మన ఐశ్వర్యమైనను మన ఘనతైనను ఆయనే ఉంటాడని ఆయన తేటపరుస్తున్నాడు. అందుకే ప్రభువు చెప్తున్న మాట, నీవు చింతించుట వలన నీ ఎత్తు మూరెడెక్కువ చేయగలవా? ఆయన ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. మనం ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలమా? ప్రార్థించుకుందాం. ప్రభువా, ఇంతవరకు చింతించాను, ఇంతవరకు నిన్ను యెహోవా ఈరేగా చూడలేకపోయాను, నా కన్నులకు అంధత్వము కలిగింది. అయ్యా, ఈరోజు నువ్వు నా సమస్తాన్ని చూచుకొనగలవు అని చెప్పి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. నేను నిన్ను ఆశ్రయించాను గనుక నీవు నా వాగ్దాన సంపూర్తిని చేయగలవని విశ్వాసంగా నేను ఈ మాటను పలుకుతున్నానని విశ్వాసముతో మాటను వెల్లడి చేయి. ప్రభు సమస్తాన్ని చూచుకుంటాడని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు మీరు ఎక్కల నీడల మమ్మల్ని దాచి ఉంచి యెహోవా ఈరేగా మిమ్మల్ని మీరు కనపరుచుకున్న దేవా, అందుని బట్టి వందనాలు. నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. మీకే సమస్త మహిమ ఘనత సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.